టైం వచ్చేసి ఇప్పుడు మధ్యాహ్నం 2:20 అయిపోతుంది. స్కూల్ డ్యూటీ లైఫ్ చేసుకుని ఇప్పుడే వచ్చా రూమ్ కి. ఈ రోజు మనకు ఫుడ్ ఏం పెట్టించారో చూపిస్తా చూడండి. ఇదేమో వేడి వైట్ రైస్, ఆయన కొద్దిగా తిని నాకు కొద్దిగా పెట్టున్నాడు. ఇది కువైట్ వాళ్ళు ఇచ్చిన చికెన్ కర్రీ అనమాట. రోజు ఇదేలాగా చికెన్ కర్రీ అయితే పెట్టిస్తారు. తిని బోరు కొట్టింది. రూమ్ లో ఉంటున్న అన్నకి కొద్దిగా టైం దొరికిందని చెప్పి బెండకాయలు ఫ్రై చేశాడు. ఇంకోటి మునక్కాయలు, వంకాయలు, బెండకాయలు వేసి కొద్దిగా కర్రీ అయితే చేశాడు. కువైట్ ఇంట్లో నుంచి ప్రతిరోజు పక్క నాన్ వెజ్ పెట్టిస్తారు. మనకి ఏదైనా వెజ్ తినాలనిపిస్తే ఏవైనా సరే మన ఇండియా ఐటమ్స్ కొనుక్కొచ్చుకొని మనం అయితే రూమ్ లో చేసుకుని తినొచ్చు అంతే. ఎప్పుడు చూసినా ఆ నాన్ వెజ్ తిని నీకు బాగా వచ్చిందని చెప్పి చాలా మంది కామెంట్ చేశారు. డబ్బు ఖర్చు అయినా పర్లేదు చేసుకుని తిందామని చెప్పేసి మన వెజిటేబుల్స్ అయితే తెచ్చుకొని రూమ్ లో పెట్టుకొని తింటాం అనమాట. అప్పుడప్పుడు చేసుకుని ఇంట్లో ఆడవాళ్ళు కూడా అంత టేస్ట్ గా చేయరు. చాలా బాగా చేస్తున్నాడు కర్రీస్. మునక్కాయని చాలా మంది చీకి పక్కన పెడతా ఉంటారు. అలా చేస్తే అసలు టేస్ట్ తెలియదు. నోట్లో పెట్టుకొని పసా నవిలి పిప్పి బయటికి తీస్తేనే టేస్ట్ వేరే లెవెల్ ఉంటది. ఎప్పుడు వాళ్ళు పెట్టి నాన్ వెజ్ కాదు వెజ్ కూడా చేసుకొని మేము తింటా ఉంటాం రూమ్ లో. కారం మాత్రం దంచేశాడు, భయంకరంగా ఉంది. డబ్బు పెట్టి కొనుక్కొని రూమ్ లోకి ఏమైనా తెచ్చుకొని తినగలరు. కానీ చేసుకుని తినడానికి రోజు టైం ఉండదు అనమాట. అన్నకు టైం దొరికినప్పుడల్లా కర్రీస్ మాత్రం సూపర్ గా చేస్తాడు. ఎప్పుడు నాన్ వెజ్ కాదు వెజ్ కూడా చేసుకుని తింటామని చెప్పేసి ఈ వీడియో చేశాను. మీకు మునక్కాయ ఫ్రై అంటే ఇష్టమా, కర్రీ అంటే ఇష్టమా కామెంట్ చేసి ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.